42వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, అప్పుడు యోసేపు తన దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనం చేసిరి. 8 యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారు అతను గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకుని, హల్లెలూయా, యోసేపు ఏ కలలు కన్నారు అని మనం ధ్యానం చేసుకుంటే, యోసేపు నిజంగా ఫరో యొద్దకు వచ్చేటప్పటికి 30 సంవత్సరాలు, ఫరో ఎదుట నిలబడేటప్పటికి యోసేపుకి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకు యోసేపు అధికారి అయిపోయాడు. 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి యోసేపు సింహాసనాసీనుడయ్యాడు. సింహాసనం మీద ఆసీనుడైనటువంటి గొప్ప అధిపతి అయ్యాడు. ఘనత, మెప్పు, గౌరవం దక్కింది. అంతేకాదు, ఫరో ఒక వ్యక్తి యొక్క కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తే అతనికి 2 కుమారులు పుట్టారు, మనష్షే మరియు ఎఫ్రాయిం. అంతే కదమ్మా, కుమారులు పుట్టారు. పుట్టిన తర్వాత కరువు దినాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే కరువు దినాలు ప్రారంభమయ్యాయో, దేశమే కాదు, ఐగుప్తు దేశము సమృద్ధిగానే ఉంది, కానీ ఇతర దేశాలు కూడా కరువుతో ఉన్నాయి. ఎప్పుడైతే ఇతర దేశాలు కరువుతో ఉన్నాయో, అప్పుడు ఇతర దేశాల్లో నుంచి కూడా యోసేపు దగ్గరకు వచ్చారు ఆహారం పెట్టమని, రోకలిచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసుకోవడానికి. ఆ టైంలో మన యాకోబు గారి కుమారులు కరువుతో అల్లల్లాడిపోతున్న దినాలు. ఎప్పుడైతే కరువుతో అల్లల్లాడిపోయారో, అప్పుడు యాకోబు మాట్లాడుతూ కుమారులతో, నా కుమారులారా, ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉందని విని ఉన్నాను. ఆయా దేశాలలో నుంచి ప్రజలు ఐగుప్తు దేశానికి వెళుతున్నారు ధాన్యం కొనుగోలు చేసుకోవడానికి. మీరు కూడా వెళ్ళి ధాన్యాన్ని కొనుగోలు చేసుకుని రండి అని రోకలు ఇచ్చాడు, అంటే డబ్బులు ఇచ్చాడు. ఈ 10 మంది కుమారులు కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఎవరి ఎదుట నిలబడవలసి వచ్చిందో తెలుసా? యోసేపు ఎదుట నిలబడవలసి వచ్చింది. యోసేపు ఎదుట ఎప్పుడైతే నిలబడ్డారో వాళ్ళు సాష్టాంగపడి, అక్కడ రాయబడి ఉంది, ఏమని రాయబడి ఉందంటే, యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. హల్లెలూయా. ముఖములు ఎక్కడ మోపారు? నేల మీద మోపారు. వందనం చేశారు. ఎవరికి? యోసేపుకి. ఇదే కళ యోసేపు తన జీవితంలో, అన్నలారా, నాకు కళ వచ్చింది, ఆ కళలో నా పన లేచి నిలబడింది, నా పనకు మీ పనలు సాష్టాంగపడ్డాయి అంటే అగ్గి మీద గుగ్గులం అయిపోయారు. దేని మీద ఏమైపోయారు? అగ్గి మీద గుగ్గులం అయిపోయారు. అన్నలారా, నాకు మరో కళ వచ్చింది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వచ్చి నాకు సాష్టాంగపడ్డాయి అంటే డాడీ గద్దించాడు. అన్నలు, ఏంట్రా హెచ్చించుకుంటున్నావు మా మీద, నువ్వు మమ్మల్ని ఏలుదవా అన్నారు. అన్నారా లేదా? అన్నారు. ఎవడాపగలడు? ప్రభువు ఏదైతే జరిగించాలని ఉద్దేశిస్తారో శీఘ్రముగా దానిని జరిగిస్తారు. హల్లెలూయా. దాని కొరకు రంగాన్ని సిద్ధపరుస్తారు అనే విషయాన్ని నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నాం. రంగాన్ని ఎవరు సిద్ధపరిచారు? ఇప్పుడు ఎవరు ఆపగలరు? కలొచ్చినప్పుడు, అన్నలారా కలొచ్చిందంటే జీర్ణించుకోలేకపోయావు, ఎగ్జాక్ట్గా పనలో నువ్వు ఉన్నావు అని నీకు అర్థమైపోయింది. ఆ నక్షత్రాలలో నక్షత్రాలు మేమే అని 10 మందికి అర్థమైపోయింది.
ఈ కళ దేవుడిస్తే ఆపే నాథుడెవరు? ఆ నాథుడే ఇస్తే ఇంకే నాథుడు ఉన్నాడు ఆపగలిగేవాడు? హల్లెలూయా. ప్రభువు ఎప్పుడిచ్చారు ఈ కళ? ప్రభువు ఏదైతే ఉద్దేశిస్తారో దానిని పదే పదే చెప్తారు. హల్లెలూయా. ఫరోకు ఒకే కళ 2 మార్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆయన ఉద్దేశించారు, శీఘ్రంగా దాన్ని జరిగిస్తారు కాబట్టి ఒక కళను 2 మార్లు రెట్టించారు. అలాగే యోసేపుకు కూడా దేవుడు కళను, ఆయన ఉద్దేశాన్ని శీఘ్రంగా నెరవేర్చ సమర్థుడు కాబట్టి ఆ ఒకే కళను 2 మార్లు రెట్టించిచ్చారు. హల్లెలూయా. 2 కళల భావం ఒకటే కానీ 2 కళలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మొదటి కళలోనేమో పనలు ఒక పనకు నమస్కారం చేస్తున్నాయి. రెండవ కళలోనేమో సూర్య చంద్ర నక్షత్రాదులు సాష్టాంగపడుతున్నాయి. హల్లెలూయా. ఎందుకు అంటే యోసేపు తన తల్లి గర్భములో రూపుదిద్దబడక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు గర్భములో బయలుపడక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యోసేపు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు దేవునికి తెలుసు. హల్లెలూయా. యోసేపు నీతిమంతుడిగా బ్రతుకుతాడని, వాక్యానుసారంగా బ్రతుకుతాడని, వాక్యపు లోతుల్లో ఉంటాడని, యథార్థతను ఏనాడు వేడడని, దేవుడి కోసమే బ్రతుకుతాడని ఎవరికి తెలుసు? దేవాది దేవునికి తెలుసు. హల్లెలూయా. అందుకే 10 మంది ఉన్నారు కానీ 10 మందికి ఇవ్వలే. 12వ వాడు బెన్యామీనుకు కూడా ఇవ్వలే. 11వ వాడు యోసేపుకే దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడో నేను దినాన్న మనం ధ్యానం చేసుకున్నాం. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా నీ సంతానం ఐగుప్తు దేశంలో లక్షలాది కాల్బలం అవుద్ది. ఎవరికైతే వాళ్ళు దాసులుగా ఉన్నారో వాళ్ళకే నేను తీర్పు తీరుస్తాను. ఈ లక్షలాది కాల్బలం విస్తారమైనటువంటి ఆస్తితో తిరిగి మరలా ఈ స్థలానికి తీసుకొస్తానన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఆ కరువులో యాకోబు కుమారులు వారి సంతానము నాశనం కాకూడదని దేవుడు స్కెచ్ చేసి యోసేపు నీతిమంతుడు కనుక ఆ యోసేపుకే ఐగుప్తు దేశంలో గొప్ప ఘనత మహిమ ఇవ్వాలనుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఆ రోజున దేవుడి యొక్క ఉద్దేశ్యం యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు చాలా నమ్రతతో అన్నలకు చెప్పాడు, ఆనందంతో చెప్పాడు, సంతోషంతో చెప్పాడు, ఉత్సాహంతో చెప్పాడు, ఉల్లాసంతో చెప్పాడు. అప్పటికి ఇతను ఏది ఊహించేసుకోలేదు. మా అన్నలందరూ నాకు పాదాల మీద పడతారు అనే ఆలోచన కూడా కాదు. దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. ఇతడేదో గరుడైపోతాడని ఆనందం కాదు, దేవుడు దర్శనాన్ని స్వప్నాన్ని నాకు బయలుపరిచాడు అని ఇతను చెప్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీడు మమ్మల్ని ఏలతాడా అనుకోవచ్చు కదండి. వీళ్ళు యోసేపు దుష్టులమైన మనతో ఇప్పుడు లేడు, మన చెడ్డ సమాచారం అంతా కూడా డాడీతో చెప్తున్నాడు, మన చెడ్డ పనుల్లో ఎప్పుడూ కూడా వాడు ఏకీభవించలేదని అనుకోవచ్చు కదా. కానీ అనుకోరు వీళ్ళు, వాళ్ళని వాళ్ళు చూసుకోరు. ఇప్పుడు ఈ చెడ్డోళ్ళు వాళ్ళలో ఉన్న చెడుతనాన్ని చూడరు కానీ ఎదుటోళ్ళలో ఉన్న మంచితనాన్ని చెడ్డగా అర్థం చేసుకుంటారు ఈ చెడ్డోళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి. అర్థమైందా? మనం ఎంత మంచి వాళ్ళమైనా మనలో ఉన్న మంచిని అర్థం చేసుకోరు. మనం ఎంత త్యాగశీలుమైనా మనలో ఉన్న త్యాగాన్ని అర్థం చేసుకోరు. మనం ఎంత ప్రేమికులమైనా, మనం ఎంతగా వాళ్ళని ప్రేమిస్తున్నా మనలో ఉన్న ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను వాళ్ళు అర్థం చేసుకోరు. మరి ఏం అర్థం చేసుకుంటారంటే మనలో ఉన్న మంచిని చెడ్డగా అనుకుని వాళ్ళు మనలో చెడుగానే అర్థం చేసుకుంటారు. వీళ్ళు ఎవరంటే గులాబీ పువ్వు కింద ఉన్నటువంటి ముళ్ళు అన్నమాట. వస్తుందంతా గులాబీ పువ్వుకు ఉన్నటువంటి ముళ్ళు. గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంత సువాసనిస్తుంది, చూడగానే ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. అంత ఆకర్షణీయమైన దానికి కింద ముళ్ళెందుకు? పొడుతాకి గుచ్చడానికి.
గుచ్చడానికి. నేను అందుకే అంటాను, నువ్వు దైవ సంబంధివా, దుష్ట సంబంధులు నీకు తగులుతానే ఉంటారు. ఎందుకు? నిన్ను పొడవడానికి. ఎందుకు? కత్తిపోటు వంటి మాటలతో నిన్ను కురంగవేయడానికి. ఎందుకు? నిన్ను పొడవడానికి, నిన్ను గుచ్చడానికి. నువ్వెంత ఆకర్షణీయంగా ఉన్నా, నువ్వెంత అందంగా ఉన్నా, ఎంత సువాసనలు వెదజల్లుతున్నా, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నా, నిన్ను బట్టి సంతోషించవు ఆ ముళ్ళు. నిన్ను గుచ్చడానికే ఉంటాయి ఆ ముళ్ళు. ఇక్కడ యోసేపు ఒక ఆకర్షణీయమైనటువంటి గులాబీ అయితే, ఈ 10 మంది అన్నదమ్ములు కూడా ముళ్ళు. ఆకర్షణీయత ఏమైనా తగ్గిందా యోసేపులో అంటే తగ్గదు. ప్రేమానురాగాలు తగ్గాయా అంటే తగ్గవు. రక్త సంబంధం యొక్క లోతైనటువంటి ఆ ప్రేమానురాగం కరుపరుచుకుని ఉంటాడంటే కరుపరుస్తాడు. ఒక గులాబీ పువ్వు ఎలా కనబడుతుందో అలాగే కనబడతాడు, కానీ ఈ ముళ్ళు ఆ గులాబీ పువ్వును గుచ్చుతూనే ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయి? గుచ్చుతూనే ఉంటాయి. ఒక కళ చెప్తే గుచ్చుతాయి. ఒక మంచి బట్ట వాళ్ళ తండ్రి కుట్టించి ఇస్తే వేసుకుంటే గుచ్చుతాయి, వేసుకుంటే గుచ్చుతాయి. అలాగని నాకు కళ ఇచ్చాడు దేవుడు అంటే గుచ్చుతాయి, పగబడతాయి, విషపు చూపు చూస్తాయి. అన్నలారా బాగున్నారా అని అడిగితే వెనక్కి కూడా తిరిగి చూడం. యోసేపు చెప్పుకోడు, కానీ అన్నదమ్ముల వల్ల హృదయం చివుక్కు అంటనే ఉంది. హృదయంలో ప్రశ్నార్థకాలు చాలా ఉన్నాయి యోసేపుకి. ఏ అంటే, నా అన్నదమ్ములు నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళు నన్ను ఎందుకు ప్రేమించట్లేదు? నా అన్నదమ్ముల మీద నాకు ఏ ద్వేషము లేదు, ఏ కపటము లేదు. నేను ప్లెయిన్గా నిర్దోషంగా వాళ్ళని ప్రేమిస్తుంటే వాళ్ళు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు? అన్నలారా అని నేను క్షేమ సమాచారం అడుగుతుంటే వాళ్ళు ఎప్పుడు కూడా బాగున్నావా అనే క్షేమ సమాచారం ఎందుకు అడగట్లేదు అని యోసేపు చెప్పుకోవట్లేదు. పైకి తండ్రితో కూడా సంభాషించట్లేదు, కానీ యోసేపు హృదయం చివుక్కుమంటుంది. అప్పటికప్పుడు ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ దిగమింగుకునే వాళ్ళ అన్నలతో మాట్లాడతాడు. వాళ్ళ అన్నలకి కీడు చేయాలనుకోలేదు, కానీ మేలే చేయాలనుకుంటాడు. వాళ్ళ అన్నలు క్షేమ సమాచారం అడగకపోయినా, వాళ్ళ అన్నలు ప్రేమించకపోయినా, విషపు చూపులు చూస్తున్నా, వెకిలిగా నవ్వుతున్నా, అన్నీ యోసేపుకి అర్థమైపోతున్నాయి. చిన్న పిల్లడు కాదండి, పసికందు కాదు, అభిలాగా పసికందు కాదు. జ్ఞానం ఉన్నవాడు, వివేకం ఉన్నవాడు, చెడు ఏంటో మంచి ఏంటో తెలిసినవాడు, చెడుతో ఐక్యం కాకుండా మంచితో మమేకం అయిపోతున్నవాడు అప్పటికే. కానీ హృదయం ఎలా ఉంది? చివుక్కుమంటుంది. హృదయం చివుక్కుమన్నా వాళ్ళ హృదయాలను గాయపరచనటువంటి అనుభవం యోసేపుకుంది. కాబట్టే ఎంతమంది కుమారులు ఉన్నా ఆ దినాన అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి కలను నెరవేర్చడానికి ఐగుప్తు దేశములోకి గొప్ప అధికారిగా, సింహాసనసీనుడిగా, మెప్పు మహిమ ఘనత ఇవ్వడానికి 12 మంది కుమారుల్లో ఈ కుమారుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు? తన స్వభావం, ఎందుకు? తన మంచితనం, ఎందుకు? తన హృదయం గాయపరచబడుతున్నా ఆ గులాబీ పువ్వు అతను, ఆయన ఈ ముళ్ళన్నీ గుచ్చుతున్నా గుచ్చాలనుకోలేదు. ఎన్నటికీ తనలో ఉన్నటువంటి ఆనందం కోల్పోలేదు. అన్నదమ్ముల్ని పరామర్శించేటువంటి పలకరింపులు కోల్పోలేదు. అతనిలో ఉన్నటువంటి ఆనందదాయకమైన చిరునవ్వు కోల్పోలేదు. అన్నల వైఖరి ఎలా ఉన్నా ఇతని వైఖరి మారలేదు. హల్లెలూయా. ఎప్పుడు ఉన్నట్టుగానే నా సహోదరులు, నా రక్త సంబంధికులు, నా అన్నలు. అందుకే దేవుడు డిక్లేర్ చేసి, యోసేపా, ఇంతమంది అన్నదమ్ముల్లో నా దయా దృష్టి నీ మీద పడింది. హల్లెలూయా. మీ తాత అబ్రహాముకి ఇచ్చినటువంటి కళ భావం నెరవేర్పు కొరకు నేను రంగం సిద్ధపరుస్తా.
ఆ రంగంలో నేను నిన్నుంచుతా. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. అంత అద్భుతంగా ఉన్నాడు కాబట్టే కలలు రెండిచ్చాడు. నిర్దోషంగా ఆ కలలు కూడా వాళ్ళతో చెప్తే ఈ గులాబీ పువ్వు ఎంత అందంగా ఆకర్షణీయంగా కనబడద్దో అంతగానే వాళ్ళు ఎదుట ఆనందదాయకంగా ఉంటే ఆ ఆనందాన్ని చూడలేకపోయారు. ఆకర్షణీయమైనటువంటి మనస్తత్వాన్ని చూడలేకపోతున్నారు. ఆ అంగీని చూడలేకపోతున్నారు. ముండ్లై గుచ్చుతున్నారు, గుచ్చుతున్నారు, గుచ్చుతున్నారు. అయినా వాళ్ళ తండ్రి, నాయన మీ అన్నలకి భోజనం పట్టుకెళ్ళంటే మంచిది నాన్న అని వెతుకుకుంటూ వెళుతున్నాడు. హల్లెలూయా. అక్కడ మనందరికీ తెలుసు, ఈ కలలు గనేవాడు వస్తున్నాడు, వీడిని చంపేస్తే వీడి కళ్ళు ఏమైపోతాయో. ఆ రోజున కలొచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని ఏడతావా అన్నావు. ఇప్పుడేమో వీడిని చంపేస్తే కలలు ఏమైపోతాయి వీడి అన్నావు. కలలిచ్చింది ఎవరో? నాథుడు. హల్లెలూయా. సర్వలోకనాథుని సన్నిధిలో నుండి ఆయన ప్రణాళిక చొప్పున యోసేపును ఆ నాథుడు, సర్వలోకనాథుడు ఏర్పాటులో నిలబెట్టుకుంటే వచ్చిన కలలవి. చంపేస్తే కలలు ఏమైపోతావో అని అంటున్నారు క్రైస్తవులు, ఆ దేవుని కుమారులే. కానీ వాటన్నిటినీ కూడా చెల్లాచెదర చేయడం ఎవడి తరము కాదు, ఎవడి తరం కాదు. ఎందుకంటే యోసేపుకు కలిచ్చింది సర్వలోకనాథుడైన దేవుడు, సృష్టికర్త. అందుకే దేవుడు రంగం సిద్ధపరిచాడు. కలొచ్చినప్పుడు ఎంత అల్లల్లాడిపోయారు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుని, ఎవరు ఆ ప్రణాళికల్లో నుంచి తప్పించగలరు, ఎవరి వలన సాధ్యమైందా అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటే, ఎన్నిసార్లు నేల మీదకు వంగి సాష్టాంగ పడ్డారో. ఆ దేవదేవుడిచ్చినది స్వప్నం అది నెరవేరక ఎలా తప్పలేదో మనం అధ్యయనం చేసుకుంటే, ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి దర్శనాన్ని, మనకిచ్చినటువంటి ప్రత్యక్షతను, మనకిచ్చినటువంటి స్వప్నాన్ని, ప్రవచనాన్ని ఎలా నెరవేర్చగలడో మనం భరోసా తెచ్చుకోగలం. హల్లెలూయా. ఏది అడ్డుపడలేదు, ఎవడు ఆపలేడు. ఖచ్చితంగా ఆ ప్రణాళికల్లో మన దేవుడు నిలబెట్ట సమర్థుడు అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. యోసేపు వంటి ఆత్మీయతను కొనసాగించుకోవడానికి మనంతట మనమే పురుకొల్పబడతాం. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ ఆదిలో ఆయనకు వచ్చినటువంటి కళలను చూసి వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో చదువుతాను, జాగ్రత్తగా వినండి. 5వ వచనం, 37:5. యోసేపు ఒక కల కని తన సహోదరులకు అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. దేవుడిచ్చిన కళను చెప్పాడా, ఆయనే కలగని చెప్పాడా? నేను చెప్పాను కదండి, గులాబీ పువ్వు ఎప్పుడూ కూడా అందంగా, ఆహ్లాదదాయకంగా, ఆకర్షణీయంగా ఉండక తప్పదు. కానీ దాని అందాన్ని, ఆకర్షణీయతను ఎప్పుడు కూడా ఉన్నట్టు ఈ ముళ్ళు ఆస్వాదించలేవు, గుచ్చుతా ఉంటాయి. అతనికి నిజంగా కలిచ్చింది దేవుడైతే వాళ్ళు ఎలా గుచ్చాయి, వీడికి ఈడే కలగన్నట్టు, అల్లుకుని మాతో చెప్తున్నట్టు, అసలు ఆ ఉడుకుమూతుల్లో ఉడికిపోతున్నా ఇంకా ఉడుకుపోయేలా చేస్తున్నట్టు. అది ఏమైనా ఉందా ఇతనిలో? కానీ ముళ్ళగా అతన్నే గుచ్చుతున్నారు. కానీ అతనిని గుచ్చగలిగేటువంటి పరిస్థితి అతనిలో ఏమన్నా ఉందా యోసేపులో? వీళ్ళు అర్థం చేసుకుంటున్నారా, అపార్థం చేసుకుంటున్నారా? ఈ రోజున అపార్థాలే ఎక్కువ. దావీదును విషపు చూపు చూడడానికి కారణం కూడా సౌలు దావీదును అపార్థం చేసుకున్నాడు, తనలో తాను అనేసుకున్నాడు. ఇక్కడ కూడా వీళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారు యోసేపుని? అపార్థం చేసుకుంటున్నారు. కానీ యోసేపు గురించి మనం ధ్యానం చేస్తే ఏ అపార్థాల అతనిలో ఉండవు. వాళ్ళు దేవునికి అనుకూలంగా ఉండాలనే ప్రతికూలంగా ఉంటున్నారని తండ్రికి మందలిస్తాడని చెప్పడం, చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళ మీద కుట్రలు, కుతంత్రాలు, విషపు చూపులు ఏమీ లేవు. నార్మల్గా సహోదరుడిగా, రక్త సంబంధిగా అతడు భావిస్తున్నాడు. అంటే ప్యూరిటీ కలిగి ఉన్నాడు, క్లారిటీ కలిగి ఉన్నాడు,
క్లియర్గా ఉన్నాడు. అతని హృదయం చాలా నిర్మలంగా ఉంది. కానీ వీళ్ళకి ఎలా కనబడుతుందంటే డ్రైనేజ్ లాగా కనబడుతుంది. ఉందండి నిజంగా హృదయం? కొంతమంది అంటారు, చూడు నీ గురించి నాకు తెలుసు, నువ్వేమనుకుంటున్నావు నాకు తెలిసే, ఏం చేద్దాం అనుకుంటున్నావు నన్ను అంటారు కొంతమంది మగోళ్ళు భర్తలు. పాపం నీలో ఉండదు అదేమి. నువ్వేమనుకుంటున్నావు నాకు తెలుసు, నీ ప్లాన్లు ఏంటో నాకు తెలుసు, నీ స్కెచ్లు ఏంటో నాకు తెలుసు. కానీ నిజంగా ఉండదు. ఈ తింగరమ్మ నిజంగా గులాబీయే, కానీ అనుకుని గుచ్చుతూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ కూడా నిర్మలత్వం కలిగినోడు కానీ చంచలత్వం కలిగిన వాళ్ళ కనబడుతున్నారు. అసలు చంచలత్వం కలిగిన వాళ్ళు ఎవరో వాళ్ళే. సున్నితమైనోడు కానీ కర్కశంగా కనబడుతున్నాడు. నిజంగా కర్కశమైన వాళ్ళు ఎవరో వాళ్ళే. అందమైన మనస్సు కలిగినోడు, వికలమైపోయిన మనస్సు కలిగిన వాళ్ళు వీళ్ళు. కానీ యోసేపు వికలమైన మనస్సు కలిగిన వాళ్ళలాగా, ఒక చెదలాగా, ఒక పీడలాగా, ఒక చెద పురుగులాగా కనబడుతున్నాడు. యోసేపును చూస్తుంటేనే కళ్ళలో నిప్పులేసేసుకుంటున్నారు. అసలు యోసేపులో ఏముందండి బాబు? ఏముంది అసలు యోసేపులో? లేనివి ఉన్నట్టుగా ఉన్నాయని భావించేసుకుంటున్నారు. అతని మీద పగబట్టేసి అంత అతను ఏం చేశాడు? విషపు చూపు నిలిపేంతగా అతను ఏం చేశాడు? ఏమీ చేయలే. నువ్వు అన్నీ నీలోనే పెట్టుకుని వాళ్ళలో ఉన్నాయి అని అనుకుంటున్నారు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసండి? కొంతమంది వాళ్ళలోనే అన్నీ పెట్టుకుని వాళ్ళు అలా ఉంటారు కాబట్టి ఎదటోళ్ళు కూడా అలాగే ఉన్నారు అని అనుకుంటారు కొందరు. ఇక్కడ అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైన అడగకపోయిరి. యోసేపు ఒక కలగని తన సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి అంటే వెళ్ళిపోతున్నారు. ఎక్కడోళ్ళు అక్కడికి వింటలేదు. మాట చెప్పనా అంటే మిమ్మల్ని ఆదరించడానికి దేవుడు మాట్లాడుతున్నాడేమో నాకు తెలియదు. కానీ కొన్ని సందర్భాల్లో మీ వారికి నీ అనారోగ్య పరిస్థితి చెప్దామని కూర్చుంటే మళ్ళీ వస్తానుండి అన్నట్టుగానే ఉంటుంది. నీ బాధ ఏదో చెప్దామని కూర్చుంటే ఏ రోజు కూడా నా మాట వినుడి అని మీరు హృదయంలో ఎన్నోసార్లు అనుకుంటారు, కానీ మీ మాట వినే పరిస్థితుల్లో ఉండరు చాలామంది. ఇక్కడ ఏమన్నాడు? దయచేసి నా మాట వినుడి. ఇక్కడ దయచేసి వినుడి, నా కష్టాన్ని దయచేసి వినుడి, నా అనారోగ్యాన్ని దయచేసి వినండి. ఏమండి వినండి ఏంటి? అప్పుడే నాళ్ళు పెరిగిపోతాయి. మనకి చెప్పాలనిపించదు, ఇంకా చెప్పాలనిపించదు. నాళ్ళు ఏమైపోతాయి? పగిలిపోతాయి. ఇంకా అర్థం చేసుకోరు. మనం ఎప్పుడు ప్రేమతోనే ఉన్నాం, అనురాగంతో ఉన్నాము. ఒక ముద్ద వాళ్ళకి ఎక్కువ పెట్టాలనుకుంటాం, మనకున్నా లేకపోయినా వాళ్ళకే భోజనం పెట్టాలనుకుంటాం, కూర ఇయ్యాలనుకుంటాం. ఇంకెప్పుడు వాళ్ళ మీదే మన ఆలోచన ఉంటుంది. మనం గులాబీ పువ్వుల్లా ఉంటే వీళ్ళన్నీ పెట్టేసుకుని మన మీద లేరుపోయినన్నీ పెట్టేసుకుని ముళ్ళతో గుచ్చుదాం అనుకుంటూ ఉంటారు. ఏదైనా చెప్పాలనుకుంటే వినరు. ఫలానా తేవాలండి అంటే వినరు. ఇది ఎందుకుంటావు అంటారు. మళ్ళీ వినరు. తెమ్మని చెప్తే వినరు. ఇష్టం లేనిది వండుతాం, మరి ఇంకా ఆ పప్పే ఉంటుంది వేసేస్తాం. ఇది ఎందుకుంటావు అంటారు. ఇంకా కొంతమంది జీవితాలు, చాలామంది జీవితాలు ఇలా ఉంటాయి. దయచేసి నా మాట వినుడి అంటారు మీరు, వాళ్ళేమి వెళ్ళిపోతూ ఉంటారు. ఏటినిది మాట సోది వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నోసార్లు మన బలహీనతలు చెప్పుకోకుండానే ఏడుస్తూ ఉన్నాం. మనకు ఓదార్పు ఇప్పుడు కూడా దొరకదు, కానీ గులాబీలా నవ్వుతూ ఉంటాం. అది ఆడోళ్ళు. అందుకే కుటుంబాలు నిలబడగలిగాయి. హల్లెలూయా. నా మాట వినుడి,
మన చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుచుండగా మీ పనలను నా పనం చుట్టుకుని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టింది. ఉన్నదే కదండి చెప్పాడు. యోసేపు మీద ఏమన్నా ప్రేమ ఉంటే కదండి, వాళ్ళకి అనురాగం ఉంటే కదండి, ఆప్యాయత ఉంటే కదండి. ప్రేమ అంటే ఎన్నో దోషాలు కప్పేద్దంట. ప్రేమ లేని వాళ్ళకి ఏ దోషం చెయ్యకపోయినా ఏ మంచైనా దోషం కింద కనబడద్దంట. అది మరి ఇప్పుడు చాలామంది ఆ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి దేవుడు ఇలా మాట్లాడవలసి వస్తుంది. ఆ ప్రేమ తత్వంతో మాట్లాడుతున్నాడు, ఆ దైవ ప్రేమతోనే మాట్లాడుతున్నాడు, ఆ దేవుడు బయలుపరిచిందే చెప్తున్నాడు. మనం కూడా కుటుంబ విషయాలే మాట్లాడాలనుకుంటాం, కుటుంబ అవసరతలే మాట్లాడాలనుకుంటాం, కుటుంబ అక్కరలే మాట్లాడాలనుకుంటాం. ఆ దేవుణ్ణి బట్టే ఎంత చేదరించుకున్న కుటుంబ విషయాలు మాట్లాడాలనుకుంటే పట్టనట్టుగా మనం ఏదన్నా కిరాణా చెప్పామంటే ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఉండేయాలి ఇట్టేయాలా, కిరాణా చెప్తే కోపం, ఏదో నూనె మనం తాగేస్తున్నట్టు. ఆ కూరగాయలన్నీ కూడా ఆ పచ్చి కోస్తున్నప్పుడే సగం తినేస్తున్నట్టు పరిస్థితులు. ఇష్టం లేని కారణాన ఏది చెప్పినా కష్టమే, ఏది చెప్పినా విసిగే, ఏది చెప్పినా సీదరింపే, ఏది చెప్పినా చీతు చివుక్కుమంటుంది హృదయం. అంటుందా అన్నది కాబట్టి దేవుడు యోసేపుని కనపరిచాడు. హల్లెలూయా. చివుక్కుమంట నువ్వు ఎవరితో చెప్పుకోలేవు. ఎవరితోనో చెప్పుకుంటే గుట్టు బయట పెట్టేసుకున్నదాని అయిపోతావని కుములిపోతా చివిక్కుమంటుందా. నీ తండ్రి చూశాడు, నిన్ను కన్న తండ్రి చూశాడు, నిన్ను వెలపెట్టి కొనిన తండ్రి చూశాడు. హల్లెలూయా. చివిక్కుమంటుంది. నీ కన్న తండ్రి అక్కడ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మనల్ని కన్న తండ్రి ఆయన కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా, తల పైకెత్తుతాడు. ఎవరు ఎదురుగుండా? వాళ్ళు ఎదురుగుండానే. ప్రవచనాత్మకమైన మాటలు ఇవి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం నిర్దోషులుగా ఉన్నామా, మన నిర్దోషత్వాన్ని కనుపరుస్తూనే ఉన్నా మనల్ని దోషులుగా అంచనేస్తున్నారా, చిత్రీకరిస్తున్నారా, దోషులుగా చూస్తున్నారా, దోషులుగా మాట్లాడుతున్నారా? హృదయం గాయపరచబడుతుందా, వేదన నొందుతుందా, చివుక్కుమంటుందా, వెంటనే కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయా, నాళ్ళు విరిగిపోయాయా? నీ దేవుడు నిన్ను దగ్గర నుండి చూస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఆ తర్వాత మరలా రెండో కల కన్నాడు. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అతడు తన తండ్రితో తన సహోదరులతో అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లి నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదురా అని అతను గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకునేను. తర్వాత కూడా దేవుడు చివుక్కుమంటే కనికరించి ఒక కల ఇచ్చాడు. ఆ కళ్ళ నిర్దోషంగా చెప్పినా కూడా ముళ్ళుతో పొడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత దేవుడు ఊరుకోలే, మళ్ళీ ఇంకొక కల ఇచ్చాడు. హల్లెలూయా. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. నీ హృదయం చివుక్కుమంటుందా, దేవుడు నిన్ను ఆదరించి కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆదరించి నీ జీవితంలో కార్యాలు జరిగించడం అనేది సత్యం. హల్లెలూయా. అయినా వాళ్ళు మరింత పగబెడతారా, మరింతగా దేవుడు చెలరేగిపోతాడు. హల్లెలూయా. మరలా ఇంకొక కలిచ్చినట్టుగా మరలా ఇంకా నీ జీవితంలో దేవుడు నేనున్నానంటూ భరోసా ఇస్తూ, నీకు కూడా నేనున్నాను, ఏ విషయములో నీ కన్నీళ్ళు ఇక ఎన్నడూ రాల్చేటువంటి పరిస్థితికి దిగజార్చను. ఖచ్చితంగా నీ కన్నీరు నాట్యంగా మారుస్తా, దుఃఖ దినాలు సమాప్తం చేస్తా. ఏ పరిస్థితుల్లో నీ హృదయం చివుక్కుమందో, నీ నాళ్ళు విరిగిపోతున్నాయో, నువ్వు ఎంత త్యాగం చేసినా, నువ్వు ఎంతగా నీ జీవితాన్నే అర్పించేసుకున్నా, చేదరింపులే నీకు మిగిలాయి. నువ్వు బాధపడుతున్నావు, నీ బాధను దేవుడు చూశాడు. నీలో ప్రశ్నలు చాలా ఉన్నాయి. నేను ఎంతగా చేదరింపబడుతున్నానే, నేను ఎంత త్యాగం చేస్తున్నానే, నేను పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు వరకు త్యాగాలతోనే గడిచిపోయిందే, ఒక్క త్యాగమైనా కూడా గుర్తించట్లేదే, నేను చేసిన పనులు అస్సలు గుర్తు రావట్లేదే.
ఇప్పటి వరకు నా రెక్కలు అరిగిపోయినట్లుగా ప్రేమతోనే చేశాను, కానీ నా ప్రేమ కనబడట్లే, నా అనురాగం కనబడట్లే, నా ఆప్యాయత కనబడట్లే, నా త్యాగం కనబడట్లే, నాకు ఎప్పుడు చివాట్లు తప్పట్లే, చీకు చింతలు తప్పట్లే, చివుక్కు మరణాలు తప్పట్లే, కన్నీరు తప్పట్లే, వేదన తప్పట్లే, బాధ తప్పట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. నీ దేవుడు మరలా నిన్ను చివుక్కుమన్నప్పుడల్లా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. వాళ్ళు ఎంత పగబట్టారా, వాళ్ళు ఎంత మన మీద విజృంభిస్తున్నారా, అది చూస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆదరణగా మరొక కళ ఇవ్వడం ప్రారంభించాడు. అయినా వారి ఆగడాలు సాగుతున్నాయి, ఆగట్లే. అలాగే నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావో, చివుక్కుమంటున్నావో, బాధింపబడుతున్నావో, వేదన చెందుతున్నావో, దుఃఖపడుతున్నావో, వారి ఆగడాలు ఎప్పటికీ కూడా ఆగిపోలే, సాగిపోతాయి వాక్యాన్ని బట్టి. కానీ ఒక దినాన దేవుడు నిన్ను కనికరించి నీకు ఏదైతే డిక్లేర్ చేశాడో ఆ డిక్లరేషన్ నీ జీవితంలో జరగక తప్పదు. దేవునికి స్తుతి కలుగుగాక. వాళ్ళ ఆగడాలు సాగిపోతున్నా, ఆగిపోలే. కానీ ఎక్కడికక్కడ వాళ్ళ ఆగడాలు సాగిపోతున్నా దేవుడు యోసేపుకు తోడుగానే ఉన్నాడు. చివుక్కుమంటున్నప్పుడల్లా ఆదరించుకుంటూనే వస్తున్నాడు, భరోసా ఇస్తూనే వస్తున్నాడు, వాగ్దానం చూపిస్తూనే వస్తున్నాడు. ప్రణాళిక ఇది, చిత్తం ఇది, నీ మీద నా సంకల్పం ఇది. అందులో ఒక కళను గుర్తుపట్టండి. ఏ యోసేపు అయితే ముండ్లగా ఉన్నటువంటి అన్నదమ్ములతో గుచ్చబడుతున్నారో ఆ అన్నదమ్ములు ఇలా చూడగలిగేలాగా యోసేపు నిలబెట్టాడు. హల్లెలూయా. ఘనపరిచేలాగా, వందనం చెప్పేలాగా, నేలకు వంగేలాగా దేవుడు ఉద్దేశిస్తే ఎవరు ఆపగలరు? ఈ ముళ్ళు అతనికి సాష్టాంగ పడాలని దేవుడు ఉద్దేశించాడు. ఇప్పుడు ఈ ముళ్ళు ఏం చేస్తున్నాయంటే గుచ్చుతున్నాయి, రేపేం చేస్తాయి? అప్రిషియేట్ చేస్తాయి. హల్లెలూయా. రేపేం చేస్తాయి? అప్రిషియేట్ చేయక తప్పదు. నీ దేవుడు చివుక్కుమన్నప్పుడు డిక్లేర్ చేశాడు. ఏ విషయంలో నీ హృదయం చివుక్కుమందో అప్పుడే దేవుడు డిక్లేర్ చేశాడు. అందుకే దేవుడు ఆ విషయాన్ని బట్టే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వాగ్దానం ఇచ్చి బలపరుస్తున్నాడు, కళలు ఇచ్చి బలపరుస్తున్నాడు, స్వప్నాలు ఇచ్చి బలపరుస్తున్నాడు. ఆ ముళ్ళు ఒకవేళ నీ భార్య కావచ్చు, ఆ ముళ్ళు నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ తోడుకోళ్ళు కావచ్చు, తోడళ్ళు కావచ్చు, వియ్యంకులు కావచ్చు, వేపరాళ్ళు కావచ్చు, వదిన మరదళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు. ఎవరైతే ఆ ముళ్ళు నిన్ను గుచ్చుతున్నారో ఆ ముళ్ళు నిన్ను అప్రిషియేట్ చేసేలాగా దేవుడు డిక్లేర్ చేశాడు. హల్లెలూయా. నీకు వందన వచనం చెల్లించేంతగా నిన్ను అప్రిషియేట్ చేసేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. గుచ్చుతున్న ముళ్ళన్నీ అన్నదమ్ములే. అన్నదమ్ములు గుచ్చుతుంటే దేవుడిచ్చిన కళ ఏంటంటే నిన్ను ఐగుప్తు దేశంలో లేదా సింహాసన సీనుడిగా చేస్తాననే కాదు, ఏ ముళ్ళు నిన్ను గుచ్చుతున్నాయో ఆ ముళ్ళు నీకు సాష్టాంగ పడతాయి. హల్లెలూయా. చాలామంది జీవితంలో కష్టాలు అనేటువంటి ముళ్ళు, నష్టాలు అనేటువంటి ముళ్ళు, ఇరుకులు అనేటువంటి ముళ్ళు, ఇబ్బందులు అనేటువంటి ముళ్ళు, వ్యాధి అనే ముళ్ళు, బాధ అనే ముళ్ళు గుచ్చుతున్నా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దేవుడు ఆ ముళ్ళక ఎన్నడూ నిన్ను గుచ్చదో, నిన్ను గుచ్చేలా కాదు, నిన్ను ఘనపరిచేలాగా చేస్తాడు. ఆ ముళ్ళు రేపు నిన్ను గుచ్చడానికి కాదు, నిన్ను ఘనపరచడానికే. ఆ ముళ్ళు నీకు కీడుకు కాదు, రేపు నీకు మేలే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఆ ముళ్ళు పర్సన్స్గా ఉన్నా, ఆ ముళ్ళు పరిస్థితులుగా ఉన్నా, ఆ ముళ్ళుకు నిన్ను అప్పగించడు దేవుడు. ఆ ముళ్ళు నిన్ను తాకడానికి లేకుండా, నిన్ను గొచ్చడానికి లేకుండా నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు ఆయన కృపలో. దేవునికి స్తుతి కలుగుగాక. ఆయన వైఖరిని మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుని ప్రసన్నత దిగడం నేను చూస్తున్నాను. ఆయన ఉద్దేశాలని మీరు గమనించండి. చెప్పట్లేదు కానీ యోసేపు హృదయం చిక్కుమంటే కలిచ్చాడు. ఇంకా వాళ్ళ ఆగడాలు ఇంకెక్కువైపోతున్నాయి కలిచ్చినందుకు. అయినా మరలా కలిచ్చాడు. అయినా వారి ఆగడాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఆగడాలు ఎక్కువైపోయినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టలేదు ఎవరిని? యోసేపుని. ఇంకా హత్తుకోవడం మొదలుపెట్టాడు. ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, ముళ్ళు గుచ్చుకోవడాలు ఎక్కువైపోతున్నాయి నీకు. ఇంకా ఆయన హృదయంలో నిన్ను ఒదిగేలాగా చేసుకుంటున్నాడు. నీకు ఎప్పుడైతే శ్రమలు ఎక్కువ అవుతున్నాయో, శోధనలు ఎక్కువ అవుతున్నాయో, బాధలు ఎక్కువ అవుతున్నాయో, ఇంకనో ఆయన ఒడిలో ఒదగగలిగేటువంటి కృపానుభవంలో దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. హల్లెలూయా.
దేవునికి స్తుతి కలుగ్గా. కానీ ఇదంతా దేనికో తెలుసా? మేలుకే గాని కీడుకు కాదు. అందుకే యోసేపు అన్నాడు, ఒరే బాబు, ఆ రోజున మీరు ముళ్ళ వలె గుచ్చారు, అది కీడుకు కాదు మేలుకే. హల్లెలూయా. మీరు అలా గుచ్చుండకపోతే నాకు చివుక్కుమని ఉండేది కాదు. నాకు చివుక్కుమన్నప్పుడు కూడా దేవాని దేవుని వైపుకు చూశాను కాబట్టి దేవుడు ప్రణాళికల్లో నన్ను నిలబెట్టుకున్నాడు. గొప్ప ప్రణాళికలు వేసుకున్నాడు, స్కెచ్ చేసుకున్నాడు, ఘనత ఇవ్వాలనుకున్నాడు, మెప్పివ్వాలనుకున్నాడు. మీరు ముండ్లుగా గుచ్చారు కాబట్టే మీరు సాష్టాంగపడి నమస్కారం చేయాలనుకున్నారు. మీరు ముళ్ళుగా గుచ్చారు కాబట్టి, అసూయ పడ్డారు కాబట్టి, నేను దేవుని మీద ఆధారపడ్డాను కాబట్టి ఈ దినాన కీడుకు కాదు కానీ మేలుకు మీ కర్ణ పూర్ణుణ్ణి చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక. ఏం జరిగిందండి చివరికి? ఆ రోజున చిక్కుమన్న పరిస్థితిని బట్టే దేవుడు సింహాసనం ఎక్కిస్తే కూర్చున్న 10 మంది వస్త్రాన్ని బట్టి కూర్చడం మొదలెట్టారు. అవునా? వచ్చిన కళలను బట్టి కూర్చడం మొదలుపెట్టారు. కానీ 10 మందిని యోసేపు దగ్గరికి సంచుల చేతుల్లో పట్టుకుని, అయ్యా, మా నాన్నగారు మమ్మల్ని రోకలిచ్చి పంపించారండి అయ్యా, మాకు ఆహారం ఇప్పించండి అయ్యా అని చెప్పడానికి వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారం పడ్డారు ఒకసారి. హల్లెలూయా. ఎప్పుడైతే సాష్టాంగ పడ్డారో యోసేపు కలలు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తుతి కలుగ్గా. తర్వాత సందర్భంలో వాళ్ళ అన్నదమ్ములు అందరూ వచ్చిన తర్వాత వస్త్రాలు ఇచ్చి పంపుతాడు. బెన్యామీనికి ఏమో 5 జతలు, 10 మందికి ఒక్కొక్కరికి 2 జతలు చొప్పున 10 జతల వస్త్రాలు. ఒక రోజున వస్త్రం లాగేశారు, వస్త్రాన్ని చూసి అసూయపడ్డారు. ఈ రోజున నీకు వస్త్రాలు ఇవ్వగలిగేటువంటి స్థితిలో యోసేపునే దేవుడు పెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక. ఆ కళలను చూసి కింద మీద పడిపోయాడు. ఆ రోజున ఆ కళలు నెరవేరకూడా చంపేద్దాం అనుకున్నారు. ఆయన్ని చంపగలిగే నాథుడు ఎవడు లేడు కాబట్టి దేవాది దేవుడు యోసేపు పక్షంగా ఉండి సింహాసనం ఎక్కించాడు కాబట్టి ఆ కళల నెరవేరింది కాబట్టి ఈ రోజున మీరు కరువులో చచ్చిపోకుండా యోసేపు ద్వారా ఆహారం తినగలుగుతున్నారు. అది కీడు కాదు, మేలయ్యింది. దేవునికి స్తుతి కలుగ్గాక. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదండి. చివిక్కమంటుందా? ఖచ్చితంగా దాన్ని బట్టి దేవుడు నీకు ఏదో మేలు. అద్భుతం ఏంటంటే నిన్ను గుచ్చిన ఆ ముళ్ళుకి కూడా నిన్ను ఆశీర్వాదకరంగానే చేస్తాడు, దీవెనకరంగా చేస్తాడు, హెచ్చుకరంగా చేస్తాడు. నిన్ను తలపోసుకోక తప్పదు, నీకు భయపడక తప్పదు, నీకు తలొగ్గక తప్పదు, నిన్ను డప్పు కొట్టక తప్పదు, చప్పట్లో కొట్టక తప్పదు. నువ్వు లేకపోతే ఏది లేదు అనక తప్పదు. సాష్టాంగ నమస్కారం ఎన్నిసార్లు పెట్టారు తెలుసా? 4 సార్లు. మొట్టమొదటిగా 10 మంది వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం. ఆ తర్వాత 10 మంది వెళ్ళి మళ్ళీ రెండోసారి బెన్యామీని తీసుకొచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం. ఆ తర్వాత మరలా అదే అధ్యాయంలో మరలా సాష్టాంగ నమస్కారం. మరలా తనను తాను కరుపరుచుకున్న తర్వాత సాష్టాంగ నమస్కారం. హల్లెలూయా. ఆ సాష్టాంగ నమస్కారాలు చదువుతాను. 42:6. అప్పుడు యోసేపు తన దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. వాళ్ళు ఏమన్నారు? నీవు మా మీద అధికారి అవుదువా, నీవు మమ్మల్ని ఏలుదువా అని మరింత పగబట్టి, ఈ రోజున అధికారి అయ్యాడు కాబట్టే మీ నోట్లోనికి ముద్దొస్తుంది. ఈ రోజున ఏలికగా యోసేపు ఉన్నాడు కాబట్టే కరువులో చచ్చిపోకుండా ఈ ముళ్ళు బతకగలిగే. అర్థమవుతుందా? చూడండి జాగ్రత్తగా. కరువు కనాను దేశం. అప్పుడు యోసేపు తన దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేరలు మోపి అతనికి వందనము చేసిరి. 43:26. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలో ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేల సాగిలపడిను. రెండోసారి ఏమా? నెక్స్ట్ 43:28. నీ దాసుడనైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. 3. ఇంకా 44:14. అప్పుడు యోదాయును
అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. ఒక్కసారి కల అయితేనే అల్లల్లాడిపోయాను, కలగంటేనే అల్లల్లాడిపోయాను. అంటే అది యోసేపు పన, ఇవి మీరు సాష్టాంగ పడుతుంటేనే అల్లల్లాడిపోయారు. ముళ్ళు గుచ్చేసారు తెగ. రెండోసారి సూర్య చంద్ర నక్షత్రాలు సాష్టాంగ పడుతుంటే అప్పుడు అల్లల్లాడిపోయారు. అప్పుడు అల్లల్లాడిపోయారు. కానీ టైం దగ్గరికి వచ్చేటప్పటికి సేదాగా వెళ్ళిపోయి ముఖము నేలకి మోపి సాష్టాంగ పడి, అప్పుడు ఆ కళ మీకు నమ్మశక్యంగా లేదు. కానీ సమయం వచ్చేటప్పటికి ఆ కళలో పాత్రలు మీరే, ఈ ముళ్ళే. అర్థమైందా? ఈ రోజును కూడా మనల్ని గనపరచాలన్నా, మనల్ని ఎత్తిపట్టాలన్నా, మనకు మెప్పునివ్వాలన్నా మనల్ని గుచ్చేటువంటి ముళ్ళుకి ఏం లేదు. ఇప్పుడు అర్థం అవుతుందా మీకు? ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించాలన్నా, ఇష్టపరచాలన్నా, గనపరచాలన్నా, హెచ్చించాలన్నా ఇప్పుడు మిమ్మల్ని గుచ్చుతున్న ముళ్ళుకి మనసు రావట్లే. కానీ సమయం వచ్చేటప్పటికి మనసు రాకపోవడం ఏంటి? చచ్చినట్టు మీకు ఏం చేయాలి? వాళ్ళు విధేయులై మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని ఘనపరిచేటువంటి అనుభవంలో టైం వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఆ పాత్రలో, ఆ ముళ్ళు ఆ పాత్రలో సన్నివేశంలోకి దిగిపోతాయి. చేసేది ఎవరు? దేవుడు. చేసేది ఎవరండి? దేవుడు. రోజు ఆ కళలు చెప్తే అల్లలాడిపోయారు. కానీ ఈ రోజున ఎవరు చెప్పక్కర లేకుండా వెళ్ళి ఏం చేశారు? ఎవరి వల్ల జరుగుతుంది ఈ కార్యం? ప్రభు వల్ల జరుగుతుంది. కొంతమంది అంటూ ఉంటారు, మనల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు కొంతమంది. మనమేమో దేవుణ్ణి బట్టి తగ్గించుకుంటూ ఉంటాం. మనం చూపించుకోవాలంటే చాలా ఉంటాయి మనకి, కానీ దేవుణ్ణి బట్టి మనం ఏం చేస్తాం? తగ్గించుకుంటాం. మేము చాలా ఉన్నవాళ్ళమండి అని చూపించుకుంటారు. మేము చాలా గనులమండి, మీరు చాలా లీనండి అని మనకు చెప్తూ ఉంటారు. మనల్ని దేవుణ్ణి బట్టి తల యోసేపులాగా దించుకుని హృదయం చివుక్కుమంటారు. ఇదో ముళ్ళు. ఈ ముళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ మనల్ని గుచ్చినటువంటి ఈ ముళ్ళును మనం గుచ్చం, ఈ ముళ్ళుకి మనం అతిశయ కిరీటంగా ఉంటాం. అది ఇప్పుడు ఈ ముళ్ళులకి యోసేపు అనబడిన వాడు అతిశయ కిరీటంగా ఉన్నాడు, అన్నపూర్ణుడిగా ఉన్నాడు, వస్త్రాలు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. అతడే వీళ్ళ బ్రతుకై ఉన్నాడు. హల్లెలూయా. మనము దేవుడి మీద నమ్మకం పెట్టుకుని, దేవుణ్ణి బట్టి తగ్గించుకుని, దేవుణ్ణి చూసుకుంటూ హృదయం చివుక్కుమన్న దేవస్తోత్రం అనుకుంటున్నాం. కాబట్టి ఆయన ప్రణాళికలు వేసుకుంటాడు, మామూలుగా వేసుకోవడం. హల్లెలూయా. ఈ ముళ్ళుకు నువ్వే దిక్కవుతావు. అంటే నేను అనేది ఏంటంటే, ఈరోజు హెచ్చించుకుంది ఈ ముళ్ళు, రేపొద్దున ఖచ్చితంగా నువ్వే గొప్ప అని చెప్పక తప్పదు. ఎందుకంటే దేవుడు డిక్లేర్ చేశాడు అక్కడ. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? అర్థమైందా మీకు మెసేజ్? దేవుడు డిక్లేర్ చేశాడు. దేవునికి స్తుతి కలుగుగాక. దేవుడు డిక్లేర్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసండి? దావీదండి గొర్రెలు కాచుకుంటున్నాడండి, మిగతా అన్నదమ్ములు అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. దావీదికి హృదయంలో బాధ ఉంది, లుచ్చుకుంటున్నాడు కొద్దో గొప్ప. దేనికి ప్రియారిటీ ఇవ్వట్లేదు కన్న తండ్రి. కన్నాడు కదా అంటే కన్నాడు, ప్రియారిటీ ఇస్తున్నాడంటే ఇవ్వట్లే. అన్నలందరికి ఇస్తున్నాడంటే ఇస్తున్నాడు ప్రియారిటీ. అన్నలందరూ బాగున్నారంటే బాగున్నారు, చదువుకున్నారంటే చదువుకున్నారు. ఈయన ఎలా ఉన్నారంటే గొర్రెలు కాసేవాడు. అతనికే కొన్ని సందర్భాల్లో హృదయంలో ఒక ఆలోచన వస్తుంది, నాన్న ఎప్పుడు కూడా నన్ను, అన్నలు ఎప్పుడు కూడా నన్ను రక్త సంబంధిగానే చూడలేదే, నాన్న ఎప్పుడు కూడా కన్న కొడుకులాగా ఎప్పుడు చూడలేదే, వాళ్ళకి దక్కుతున్నటువంటి రక్త సంబంధమైనటువంటి ఆ ప్రేమ నాకు ఎప్పుడు దక్కలేదే అని హృదయంలో ఉంది. కానీ ఎవరితో చెప్పుకోవట్లేదు, చిక్కుమంటుంది. ఏమంటుంది? ఎప్పుడు చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి, చిక్కుమంటుంది. కానీ ఇప్పుడు ఆరాధించుకుంటూ ఉంటాడు, దేవా స్తోత్రం అనుకుంటూ ఉంటాడు. చివుక్కు మనది అమ్మతో చెప్పుకోలేదు, చివుక్కు మనది నాన్నకి తెలదు, చివుక్కు మనది అన్నదమ్ములకి తెలదు. ఒకవేళ చివుక్కు మన ఎల్లెళ్ళు ఏడుసేవలే అంటారు వీళ్ళు. ఏ బాబు నీకు చివుక్కు అనిపోతుందా అంటారు, అంత బాధ వచ్చేసి పడిపోతుందా అంటారు ఎటకారంగా. ఈ చివుక్కు మనది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. చివుక్కు అన్నది దేవుడు చూశాడు కాబట్టి డిక్లరేషన్ చేశాడు. తన దేవుడితో మమేకమైపోతున్న విధానము, తన దీన స్థితి,
అంతటిని బట్టి ఎక్కడో అతనికి బాధ. చివుక్కుమండం తప్పు కదా చెప్పండి? అందరూ కొడుకులే కదా కదా. ఒకడిని చిన్నగా చూస్తే ప్లేట్లు అందరికీ కూడా చికెన్ వేసి పెట్టు, ఒకడికి గ్రేవీ వేసి పెట్టు, ఆడికి ఎలా ఉంటుంది? చివుక్కుమంటుంది. ఆడు మంచోడైతే మా అమ్మ ఏంటి నన్ను ఇలా చూస్తుంది, మా నాన్న ఏంటి ఇలా చూస్తుంది. చెడ్డోడైతే గొడవెట్టేసుకుంటాడు. గొడవెట్టే దాకలో కూర అంతా ఆడికి వేసేసిలా చేస్తాడు. కానీ యోసేపు మంచోడు, దావీదు మంచోడు. అర్థమైందా? చివుక్కుమంటున్నప్పుడు వాళ్ళే పడతారు కానీ ఎదటోళ్ళని బాధ పెట్టరు. నాకు ఎలా చివుక్కుమంటుందని కూడా చెప్పుకోరు. ఆ బాధ ఏదో వాళ్ళే పడతారు. ఎగ్గ కర్రీ చేసి కొడుకులకి పెట్టి ఒక కొడుకు మాత్రం నువ్వు గ్రేవీ వేసి పెట్టావు అనుకో, అక్కడ కూడా వాడు మా అమ్మే కదా, మా నాన్నే కదా, వాడికి ఒక డౌట్ వస్తుంది. ఇంతకీ మా అమ్మ కన్నబెట్టినా నేను మారేటి పెట్టినా? ఖచ్చితంగా వస్తుంది. పిల్లలకి ఏం చెప్పుకోక్కర్లేదు. మనకంటే ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళు, మనకంటే ఎక్కువ పైకి వెళ్ళిపోతారు వాళ్ళు. అవునా కదా? వాడికి మంచి బట్టలు తీసి ఒరే ఈసారికి నీకు ఏమీ తీయలేదే అన్నావు అనుకో, చివుక్కుమంటుందా మందా? ఉంటుందందా? మరి ఇక్కడ 8 మందిలో ఈ 8వ వాడి పరిస్థితి అచ్చు అలాగే ఉంది. ఈ 7గురు పరిస్థితి చాలా బెటర్గా ఉంది ఇతనికంటే. చాలా సందర్భాల్లో చివుక్కుమంటుంది. దేవుడు డిక్లరేషన్ చేసాడు. ఏమని చేశాడంటే, యోసేపుకి ఎలా అయితే కలలు ఇచ్చి ఐగుప్తు దేశానికి నీవు అధికారివో, ఈయనకి అంటే ఇశ్రాయేలు దేశానికి రాజు అని డిక్లేర్ చేసాడు. అక్కడ డిక్లేర్ చేసి రంగం ఎలా సిద్ధపరుస్తున్నాడు అనుకుంటున్నారు మీరు? సమూయేలు దగ్గరికి వెళ్ళి, సమూయేలు యెష్షయి కుమారుల్లో ఒకరిని నువ్వు అభిషేకించు, ఒకరిని అభిషేకించు, దావీదుని అభిషేకించంటే ఎలా ఉంటుందంటే దావీదు కూడా అక్కడికి వచ్చి ఉంటాడు, అప్పుడు అభిషేకిస్తారు. అలాగ ఉండకూడదు. దేవుడు రేంజ్, దేవుడు ఆలోచన అలా ఉండదు. నీకెంత చివుక్కుమందో దాని అంతటికి వడ్డీతో సహా నీకు ముట్ట చెప్తాడు. నువ్వెంత బాధపడ్డావో ఆ బాధకు ఆనందం అంతటిని కూడా వడ్డీతో సహా వడ్డించి నీకు ఇస్తాడు. అందుకని దేవుడు సమూయేలుతో దావీదుని అభిషేకించానలే. దావీదు కడసారి వాడు. దావీదు చాలా ప్రతి పరిస్థితుల్లో చివుక్కుమంటుంది హృదయం అనేది దేవాది దేవుడు చూశాడు. కాబట్టి ఇప్పుడు దావీదు పక్షంగా నేనున్నానని దావీదుకి తెలియాలి. హల్లెలూయా. అందుకని నువ్వు వెళ్ళి యెష్షయి కుమారులో ఒకరిని అభిషేకించేటప్పటికీ మన సమూయేలు గారు వచ్చేసి అభిషేకించేశారు. ఇంతకీ పాపం దావీదుకి పెద్ద ప్రియారిటీ లేదు కాబట్టి అభిషేకిస్తే దేవాది దేవుడు ఈ గనులైన నా 7గురు కొడుకులను అభిషేకిస్తాడు కానీ ఆ గొర్రెలు దొడ్లలో ఉన్నవాడిని అభిషేకిస్తాడా అనే ఫీలింగ్ అనమాట. ఎవరిదే? అన్నదమ్ములు కూడా చిన్నోడేడు అనరు, మనల్ని అభిషేకిస్తాడా వాడిని అభిషేకిస్తాడా దేవుడు అన్న రేంజ్లో వాళ్ళు ఉన్నారు, అనుభవంలో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడికి నా కుమారుడు చివుక్కుమన్నాడే, బాధపడ్డాడే, అదంతా వడ్డీతో సహా ఆనందంగా నేను అలా వడ్డించాలి నాకు తెలుసని సమూయేలుని దావీదని చెప్పకుండా వాళ్ళందరినీ షేమ్ చేసి ఎవరందరినీ అంచనాడుతున్నారు కదా. నేనే అని ఒకడు తండ్రి కూడా 7గురులు ఎవడొకడు అన్నాడు కదా, అందరినీ షేమ్ చేసి సమూయేలు ఇతనే అయ్యి ఉంటాడంటే నేను అతన్ని త్రోసివేశాను దేవుడు చెప్పి. అంటే ఓవర్ కాన్ఫిడెంట్లో ఉన్న వాళ్ళని ఒరే బాబు మీ కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గించండి అని నిన్ను కోరుకోలేదని అందరినీ బోర్డర్ అవతలెట్టి డాడీ అంచనాలు కూడా తలక్రిందులు అయిపోయి అని డాడీకి తెలిసేలా చేసి ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏ సమూయేలుకి తెలియజేయలేదా? అన్నీ తెలియజేస్తాడు కదా. తెలియజేయం మేము ఇప్పుడు తెలియజేయం. ఎందుకంటే వీళ్ళందరూ ఫస్ట్ తృణీకరింపబడాలి. లేకపోతే దావీదు వెళ్ళిపోయి అభిషేకం చేసేసరికి వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కడు కూడా ఓవర్ కాన్ఫిడెంట్తో వచ్చి నిలబడితే సమూయేలు కూడా ఇతడే రాజు అనుకుంటే, తండ్రి కూడా ఇతడే రాజు అనుకుంటే నువ్వు కాదు అని అనిపించాలి. ఇప్పుడు ఆయనకి ఉందండి, ఆయనకి తెలుసండి ఎలా షేమ్ చేయాలో. ఇంతవరకు దావీదుని షేమ్ చేసిన వాళ్ళు ఇప్పుడు దేవుడు అందరిలోని వీళ్ళని షేమ్ చేస్తున్నాడు. దావీదు చేయలే. అర్థమైందా మీకు? అందుకే మనం ఎవరిని కూడా మైనస్గా నెగిటివ్గా చూడొద్దు, ఎవరిని కూడా బాధించొద్దు.
దావీదు వంటి యోసేపు వంటి ఆత్మీయతలో మనం ఉన్నామా, మన పక్షముగా రంగం సిద్ధపరుస్తాడు దేవుడు. అర్థమైందా? అందరూ సీమయ్యారు. ఇతడు నేను కోరుకోలే అంటే సమూయేలు నువ్వు కాదంట ఎలుగుచ్చున్నాడు. రెండోవాడు వచ్చేసాడు, వీడు కాకపోతే నేనే. దేవుడు అన్నాడు సమూయేలుతో, వీడు కాదు వచ్చేసాడు. మూడోవాడు వెళ్ళాడు, నేనే. ఇంకా చివరోడు మాత్రం, ఏడోవాడు మాత్రం కన్ఫామ్ నేనే, వీళ్ళందరూ కాదు, ఆడ అసలా కాదు, నేనే అని లాగెళ్తే నువ్వు అసలా కాదంట అన్నాడు. ఇప్పుడు అందరు ఫీజులు ఎగిరిపోయి మేమెవరం కాదా. ఇంకొకడు ఉన్నాడా, వీళ్ళు చెప్తున్నారా? చెప్పరు. నాన్న చెప్తున్నాడా? చెప్పరు. ప్రవక్త అడుగుతున్నాడు, నీకింకా ఎవరైనా ఉన్నారు? ఉన్నాళ్లే, కడసారుడు ఆడే కావాలంట. ఇప్పుడు వీళ్ళ టైం అంతా ఎవరి కోసం స్పెండ్ చేయాలో, ఎప్పుడైనా టైం స్పెండ్ చేశారా దావీదు కోసం? దావీదు కోసం ఎప్పుడైనా పడిగాపులు పడ్డారా? దావీదు కోసం ఎప్పుడైనా కూర్చున్నారా? దావీదు అసలు లెక్కల్లో ఉన్నాడా? లెక్కల్లో లేనోడు కోసం కూర్చోబెట్టాడు దేవుడు. ప్రవక్త గారు చాలా గొప్పోడు కదా, ప్రవక్త నువ్వు కూర్చోవాలి. ఎవరు వచ్చే వరకు? దావీదు గారు వచ్చే వరకు. పెద్ద కుమారుడు ఎలియాబు గొప్పోడుగా ఫీల్ అయిపోయాడు కదా, నువ్వు కూర్చోవాలి. ఎన్నో ఓడు వరకు? 7వ ఓడు వరకు కూర్చోవాలి. ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడు వరకు పడిగాపులు పడుతూ తండ్రి మొదలుకొని ప్రవక్త మొదలుకొని అన్నదమ్ములందరూ కూర్చున్నారు. ఈ అన్నదమ్ములందరి దృష్టిలో దావీదు ఎవరంటే అనామకుడు, వేస్ట్ క్యాండిడేట్, పనికి మాలిన వాడు, పనికొచ్చేవాడు ఏం కాదు. కానీ ఎవరినైతే పనికి మాలిన వాడు అని అనుకున్నారో వాడి కోసమే పడిగాపులు పడి కూర్చోబెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఎంతవరకు ఎవరిని బట్టి హృదయం చివిక్కు మందో ఆ ముళ్ళుని కూర్చోబెట్టాడు. ఆ ముళ్ళుని ఏం చేశాడు అంటే ఇందాక చెప్పినట్టుగా ఆ ముండ్లకు పైగా హెచ్చించాడు. కరెక్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఆత్మవిషయంతో ఇందాక మాట్లాడితే ఇప్పుడు ఇందులోంచి దేవుడు ఈ భాగంలో నుంచి ఇది కూర్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ముళ్ళు ఆయన్ని గుచ్చే కదా, ఇప్పుడు ఈ ముళ్ళు ఇప్పుడు ఆయన గుచ్చుతాయా కనపరుస్తాయా? ఈ ముళ్ళు ఇప్పుడు ఎవరి కోసం కూర్చోవాలి? ఎవరి కోసం పడిగాపులు పడాలి? దేవునికి స్తుతి కలుగుగాక. ఆయన రావాలి, స్నానం చెయ్యాలి, మొత్తం పైనుంచి కింద వరకు. మరి ప్రవక్త గారి దగ్గరికి వస్తున్నారు కదా, నువ్వు మామూలుగానే అన్నం తిన్నప్పుడే కూర్చో నువ్వు ఆయన దగ్గర. పాపం అన్నం తింటున్నాడు కదా, పాపం ఉందామని అనుకో. అలాంటిది ఆయన వచ్చి శుభ్రపరచబడి శుద్ధీకరించబడి బట్టలు వేసుకుని అభిషేకం చేసిన వరకు కూడా నువ్వేమవ్వాలి? కూర్చుని ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ దృష్టిలో దావీదు ఎవరో? గనుడు. ఇప్పుడు వరకు ఈ ముళ్ళు ఆయన గుచ్చుతా ఉన్నాయి, ఆయనకి చివుక్కుమంటూ ఉంది. ఇప్పుడు ఈ ముళ్ళే ఆయన్ని ఇలా చూడాలి. హల్లెలూయా. తండ్రి మొదలుకొని సిగ్గుపడాలి. ఎందుకు? అతను అలా చూసినందుకు. అన్నలు మొదలుకొని సిగ్గుపడాలి, ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నందుకు. వీళ్ళు కాదని దేవుడు దావీదును కోరుకున్నందుకు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గారు వచ్చే వరకు వీళ్ళందరూ కూర్చుని దావీదు రాగానే మేమేంటి లెగుస్తాం అనడానికి లేదు, సమూయేలు లెగిశాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళలో కూడా దావీదు నిమిత్తం లేగాలంతే, తప్పదు. మీకు లేగాలని లేకపోయినా అక్కడ సమూయేలు నిలబడ్డాడు, మరి నిలబడాలి, తప్పదు. అది మరి కొంతమందికి ప్రభువు ఎలా చేస్తాడో తెలుసా? వాళ్ళకి ఇష్టం లేకుండానే ఘనపరిచేలా చేస్తాడు. అర్థమైంది మీకు పాయింట్? ఘనపరచడం ఇష్టం లేదు ఈ ముళ్ళుకి, ఘనపరిచేలాగా చేస్తాడు దేవుడు. ఘనపరచకపోతే తప్పదు అక్కడ. హామానికి మొర్దెకై అంటే కసి, హామానికి మొర్దెకై అంటే పొడి చేయాలంత కష్టం, హామానికి మొర్దెకై అంటే ఉరి తీసేయాలి. హామానికి మొర్దెకైని గణపరచడం ఇష్టమా? కానీ రాజు మొర్దెకైని గణపరచను ఉద్దేశించాడు. రారాజు అయినటువంటి దేవాది దేవుడు ఆత్మీయురాలైనటువంటి నిన్ను గణపరచను ఉద్దేశించాడు. ఆయన గణపరచను ఉద్దేశిస్తే ముళ్ళు గణపరచాలి. ఇప్పుడు మొర్దెకైకి ముళ్ళు ఎవరు?
హామానేనా? ఇప్పుడు ముళ్ళు ఎవరిని కనపరచాలి? ఇప్పుడు ఎవరు ఉద్దేశించారు? హల్లెలూయా. కానీ హామానికి ఇష్టమా కనపరచడం? కానీ రారాజు ఉద్దేశించినందుకు సచ్చినట్టు ఇష్టం లేకపోయినా మొర్దెకైకి రాజవస్త్రాలు వేసి మొర్దెకైని రాజులాగా సిద్ధపరిచి రాజుగారి యొక్క రథం ఎక్కించి లేదా గుర్రం ఎక్కించి రాజుగారు గణపరచను ఉద్దేశించిన వాడు ఎలాగో గణపరచబడవలసిందండో హోయ్ అని ఊరంతా ఇష్టం లేనోడు గణపరచాలి. ఇది దేవుని ఉద్దేశం. అన్నదమ్ములకు యోసేపును గణపరచడం ఇష్టమా? గణపరచవలసి వచ్చింది. దావీదుని అన్నదమ్ములు గణపరచడం ఇష్టమా? నిలబడాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది, పడిగాపులు పడాల్సి వచ్చింది, గణపరచాల్సి వచ్చింది. హల్లెలూయా. ఈ దినాన ముళ్ళుకు నిన్ను గణపరచడం ఇష్టమా? కాదు. కానీ గణపరిచేలాగా దేవుడు ఉద్దేశించాడు. గణపరచక తప్పదు. ఇలా చూడక గుచ్చిన ముళ్ళు గులాబీ పువ్వుని ఇలాగే చూడాలి. తెలుసా మీకు? గులాబీ పువ్వుకి పైన ఉంటుందా, ముళ్ళు కింద ఉంటుందా? గులాబీ పువ్వే పైగా ఉంటుందా, ముళ్ళే పైగా ఉంటుందా? గులాబీ పువ్వే పైగా ఉంటుందా? ఎప్పటికీ గులాబీ పువ్వే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగు. దేవుని దృష్టిలో నీవు నిర్మలురాలువైతివా? దేవుని దృష్టికి నీవు ఆత్మీయురాలివా? దేవుని మాటను బట్టి నువ్వు తగ్గించుకుంటున్నావా? దేవుని మాటను బట్టి నీ హృదయం చివుక్కుమన్న కన్నీళ్లు విడుస్తున్నావా? నిన్ను గుచ్చే ముళ్ళులు ఎన్నున్నా ఆ ముళ్ళులన్నీ నేను ఎలా చూడాల్సిందే. దేవునికి స్తుతి కలుగు. ఇష్టము లేకున్నా చూడాల్సిందే, దిక్కవ్వాల్సిందే. హల్లెలూయా. యోసేపు అన్నలకు యోసేపు దిక్కుగా నిలబడ్డాడు. హల్లెలూయా. దావీదు అన్నలందరికీ దావీదు రాజుగా దిక్కుగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఒకప్పుడు వాళ్ళందరినీ ముళ్ళై పొడిచిన వాళ్ళే ఈ పొడిచిన వాళ్ళందరికీ పైగా దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తుతి కలుగుగాక. మనం కూడా పొడవబడుతున్నాం, ఖచ్చితంగా పైగా నిలబడబోతున్నాం. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చక తప్పడు. ఎంతమందిని దేవుడు ఆదరించాడు చూడండి, ఎంతమందితో దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడాడు చూడండి, ఎంత అద్భుతంగా దేవుడు వాక్యంలో నుంచి మాట్లాడాడు చూడండి. ఇది కాదు లేదు అనడానికి లేదు. హల్లెలూయా. మక్కి దించి మాట్లాడాడు దేవుడు. అర్థమవుతుందా? మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. యోసేపు తన కలిగిన కలలు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు సాష్టాంగపడినప్పుడు మన జీవితంలో కూడా మనం ఎన్నటికీ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోక మానకూడదు. దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనాన్ని కానీ, దర్శనాన్ని కానీ, ప్రత్యక్షతలను కానీ, కళలను కానీ మరిచిపోవలదు, జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. నిజంగా నేను ఈరోజు పాట పాడుతున్నప్పుడు ఎంత ఇది అనిపించిందంటే, ఈ లోకంలో మనం బ్రతుకుతున్న బ్రతుకు దేవుడు లేకుండా బ్రతకలేమండి. అదే అనిపించింది నాకు. దేవుడిని లేకుండా తలంచుకోకుండా ఒక్కడుగు మనం వేయగలమా? దేవుడిని తలంచుకుంటూనే మనం లోకంలో బ్రతికేయగలం. ఆ దినాన యోసేపు కానీ దావీదు కానీ దేవుడిని తలంచుకుంటూ బ్రతికారు. హల్లెలూయా. అయినా దేవుడు వాళ్ళ కోసం ఆలోచించకుండా లేడు. వాళ్ళను గుచ్చిన ముళ్ళు విషయంలో తీర్పు తీర్చకుండా లేడు. ఆ ముళ్ళకు పైగా వీరిని హెచ్చించకుండా లేడు. ఇంకొక అడుగు ముందుకు వేసి వాళ్ళనే ఈ ముళ్ళలకు ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. దేవునికి స్తుతి కలుగుగా. ఇట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించి నిలబెట్టునుగాక. ఆమేన్.